హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. టుడే మన టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ క్లౌడ్స్లో నేను పబ్లిక్ క్లౌడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు వచ్చేటప్పుడు మనం ప్రైవేట్ క్లౌడ్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రైవేట్ క్లౌడ్, ఈ ప్రైవేట్ క్లౌడ్ గురించి వీడియోలో ఇన్ డెప్త్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? నేను రీసెంట్గా అయితే ఒక అకాడమీ అయితే స్టార్ట్ చేశాను, విజన్ స్కిల్ అకాడమీ. దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే చేస్తాను, డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి విజన్ స్కిల్ అకాడమీ గురించి అయితే తెలుసుకోండి ఫుల్గా. నేను అందులో కోర్సులో నేర్పేది ఏంటంటే HTML, CSS, SQL, పైథాన్, జావాస్క్రిప్ట్ గురించి అయితే ఇన్ డెప్త్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 to 2.5 months అయితే ఉంటుంది. అతి లో కాస్ట్లోనే మనం ఈ అకాడమీని అయితే స్టార్ట్ చేసాము, ఫస్ట్ కోర్స్ అనేది. ఇంకా ఫుల్గా తెలుసుకోవడానికి పేమెంట్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో అయితే చేస్తాను. దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు అయితే చూడొచ్చు. ఓకేనా? ఇంక ఈ వీడియోలో ప్రైవేట్ క్లౌడ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. లెట్స్ గో టు ది వీడియో. నేను చెప్పినప్పుడు ఏంటంటే పబ్లిక్ క్లౌడ్ గురించి అయితే ఫుల్గా అయితే చెప్పాను. పబ్లిక్ క్లౌడ్, దాని ఒక లింక్ అనేది నేను ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు పబ్లిక్ క్లౌడ్ గురించి అయితే తెలుసుకోండి. ఇప్పుడు ప్రైవేట్ క్లౌడ్ గురించి అయితే మాట్లాడతాను. ఓకేనా? ఈ ప్రైవేట్ క్లౌడ్లో దానికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది, దాంతో కూడా ఆ ప్యారల్గా అయితే డిస్కస్ చేద్దాం, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. నేను ఫస్ట్ చెప్పినట్టు ఒక యూజర్ అనేవాడు ఉంటారు, ఇంటర్నెట్ ఆర్గనైజేషన్. ఏ క్లౌడ్కైనా సేమ్ ఇదే ప్యాటర్న్, బట్ పబ్లిక్ క్లౌడ్కి దీనికి ఏం డిఫరెంట్ ఉన్నది అనేది అయితే మాట్లాడతాం. ఓకేనా? ఇది వచ్చేటప్పటికి ఇంటర్నెట్ ఆర్గనైజేషన్ యూజర్. ఓకేనా? ఇప్పుడు ఈ యూజర్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు ప్రైవేట్ క్లౌడ్ కొనాలని అయితే చూస్తున్నాడు. ప్రైవేట్ క్లౌడ్ మనం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్తోనే ప్యారల్గా అయితే నేర్చుకుని వెళ్ళిపోతాం, మనకి ప్రాబ్లం అయితే ఉందో. ఇప్పుడు ఒక యూజర్ అనేవాడు ఉన్నాడు, వాడు ప్రైవేట్ క్లౌడ్ కొనుక్కోవడానికి అయితే చూస్తున్నాడు. ప్రీవియస్గా మనం ఏం చెప్పాం, పబ్లిక్ క్లౌడ్ అని చెప్పాం. సేమ్ ఇది ఏమ్స్ ఈ ప్లేస్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. వాడు ఏం కొనాలన్నా సరే ఇంటర్నెట్ ద్వారానే కొనగలడు. ఓకేనా? ఇది వచ్చేటప్పటికి ఆర్గనైజేషన్, అంటే ఎవరైతే మనకు ప్రొవైడ్ చేస్తారో ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసే ఆర్గనైజేషన్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రైవేట్ క్లౌడ్లో ఏదైతే ఈ పర్సన్ ఉన్నాడో వాడు ఫర్ ఎగ్జాంపుల్ CPU కొనుక్కోవాలన్నా, స్టోరేజ్ అన్నా, అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలన్నా, ఏవైనా సరే, ఓకేనా, ఏదైనా ఇంటర్నెట్ ద్వారానే జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్, పబ్లిక్ క్లౌడ్ కానీ ప్రైవేట్ క్లౌడ్ కానీ. ఇక్కడ ప్రైవేట్ క్లౌడ్కి డిఫరెన్స్ ఏముందో దాని గురించి అయితే మాట్లాడతాను. నేను ప్రీవియస్ వీడియో అప్లై చేసినప్పుడు మీకు చెప్పినప్పుడు ఇక్కడ ఒక పర్సన్ కొనుక్కోవచ్చు, ఇది ఒక పర్సన్ కొనుక్కోవచ్చు, ఇలాగా డిఫరెంట్ ఆఫ్ పర్సన్స్ అనే వాళ్ళు డిఫరెంట్ ఆఫ్ ఏరియాస్ పర్చేస్ చేస్తారు, రీసోర్సెస్ చేస్తారు. కానీ ఈ ప్రైవేట్ క్లౌడ్లో ఏంటంటే వన్స్ ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళలో ఒక పార్ట్ అనేది ఏం తీసుకున్నా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తానికి ఇంకో పర్సన్ అయితే రానివ్వరు. అదే ప్రైవేట్ క్లౌడ్ అంటే. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఏదైతే ఒక పర్సన్ అనేవాడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏదైనా ఒక రిసోర్స్ నేను ఏదైనా తీసుకుంటే కంప్లీట్గా ఇది ఆ యూజర్కే ఉంచేస్తారు, ఒక యూజర్ అనేవాడు ఎంటర్ అవ్వడానికి ఉండదు. ఇది మెయిన్గా ప్రైవేట్ క్లౌడ్ అంటే. ఓకేనా? వాడు స్టోరేజ్ తీసుకోవాలన్నా, అప్లికేషన్ డిప్లాయ్ చేయాలన్నా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వన్స్ ఈ పర్సన్ అనేవాడు ఎంటర్ అయితే ఇంకో వేరే పర్సన్కి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వరు. ఓకేనా? అదే ప్రైవేట్ క్లౌడ్ అంటే. ఏదైనా అదే ఇంటర్నెట్, ఈ పర్సన్, ఇది డిఫరెన్స్ అనమాట పబ్లిక్ క్లౌడ్కి ప్రైవేట్ క్లౌడ్కి. ఇక్కడ అడ్వాంటేజెస్ ఏముంటాయంటే సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్గా వీళ్ళకి తగ్గట్టుగానే దాన్ని కస్టమైజ్ చేస్తారు. ఇప్పుడు పబ్లిక్ క్లౌడ్లోకి వచ్చేప్పటికి ఏముంది, అందరికీ ఒక నార్మల్ వే ఆఫ్లో అంతా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రైవేట్ క్లౌడ్కి వచ్చేటప్పటికి కంప్లీట్గా ఈ ఒక్క పర్సనే ఉంటాడు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకోవడానికి. ఇంకా వేరే పర్సన్ అయితే రాడు. దానివల్ల ఏంటంటే కస్టమైజేషన్స్ చేస్తారు కంప్లీట్గా. ఈ సెక్యూరిటీలోకి వచ్చేటప్పటికి ఫైర్ వాల్స్ కానీ, ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ కానీ, ఏదైనా సరే కంప్లీట్గా ఈ ఆర్గనైజేషన్ అనేవాళ్ళు ఆ పర్సన్కి ఎలా కావాలో దానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తారు. అందుకే ఈ ప్రైవేట్ క్లౌడ్ అనేటప్పటికి అంత సెక్యూర్ అనమాట. దాంతోపాటు ఇంకేం వస్తాయంటే కస్టమైజేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ అనేది తీసుకున్నారనుకోండి, ఆ సర్వర్లో ఎవరైతే లాగిన్ అవ్వాలి వాళ్ళకి మాత్రమే ఎంట్రీ అనేది ఉంటుంది అందులోకి. కంప్లీట్గా ప్రతిదీ అయితే కస్టమైజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్వర్ ఉందనుకుందాం, అందులో ఒక పార్ట్ యూజర్ 1, యూజర్ 2 అనే వాళ్ళు
ఈ సర్వర్లోకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తారు, ప్రైవేట్ క్లౌడ్లో ఎవరైతే ఎంట్రీ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు U1కి మాత్రమే ఎంట్రీ ఇచ్చారు, ఇంకా వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. U1 ఎంట్రీ వెళ్తున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, అదే U2 ఎంట్రీ వెళ్తుంటే రిజెక్ట్ చేస్తుంది. ఓకేనా, అలాగా ప్రతిదీ కస్టమైజేషన్ అనేది ఉంటుందన్నమాట ప్రైవేట్ క్లౌడ్లో. అందుకే ఇది చాలా సెక్యూర్. ఎవరైతే లార్జ్ ఆఫ్ అప్లికేషన్స్ని కానీ లార్జ్ డేటా కానీ వాళ్ళైతే ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ ప్రైవేట్ క్లౌడ్ని చూస్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ప్రైవేట్ క్లౌడ్ గురించి ఇన్డెప్త్గా. ఓకేనా, ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే ఒక 2 ways ఉంటాయి. ఈ ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేయడానికి 2 ways ఉంటాయి. ఆ 2 ways గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఈ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రైవేట్ క్లౌడ్లో. ఓకేనా, ఇక్కడ నేను రాసిన చూడండి, ఆన్ ప్రెమిస్. ఫస్ట్ మనం వచ్చేటప్పటికి ఆన్ ప్రెమిస్. ఓకేనా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కంపెనీ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేసెస్లో జనాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ కానీ అందరూ వర్క్ చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ప్రైవేట్ క్లౌడ్ని ఇక్కడే డైరెక్ట్గా తీసుకొస్తారు, ఈ ప్రైవేట్ క్లౌడ్ని. ఓకేనా, ఈ ప్రైవేట్ క్లౌడ్ని కంప్లీట్గా ఆ కంపెనీలోకి తీసుకొస్తారనమాట. ఇది ఒక కంపెనీ అనుకుంటే. దీనివల్ల ఏంటంటే పర్టికులర్గా వీళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్ప ఇంకా ఏ సపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడికి రాదు. ఓకేనా, దీనివల్ల ఏంటంటే ఎవరైతే కంపెనీలో ఉన్న మెంబర్స్ ఉన్నారో వాళ్ళే దీన్ని టేక్ కేర్ చేసుకుంటారు, కంప్లీట్గా టేక్ కేర్ చేసుకుంటారు. మనకి పబ్లిక్ క్లౌడ్లో ఆప్షన్ ఉండదు. ఒక ప్రైవేట్ క్లౌడ్లోని ఏదైతే ఈ కంప్లీట్గా కంపెనీ ఉందో ఆ కంపెనీలోని వీళ్ళు దీని గురించి అయితే సెక్యూర్ చేసుకుంటారంట. ఓకేనా, ఇది వచ్చేటప్పటికి ఆన్ ప్రెమిస్ ప్రైవేట్ క్లౌడ్. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్స్టర్నల్లీ హోస్టెడ్ ప్రైవేట్ క్లౌడ్. ఇది అర్థమైంది కదా, ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీలోని ఈ సెటప్ని అంతా సెట్ చేస్తారు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం. అందుకే మొత్తం అన్ని ఈ కంపెనీ వాళ్ళే దీన్ని మేనేజ్ చేసుకుంటారు. ఏదైనా కావాల్సిన ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ కంప్లీట్గా కంపెనీ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు జస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఇక్కడికి వచ్చి సెట్ చేసి పెట్టేస్తారు అంతే. ఇది ఆన్ ప్రెమిస్ అనమాట. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్స్టర్నల్ హోస్టెడ్. సెకండ్ వన్ ఎక్స్టర్నల్ హోస్టెడ్. ఇది కంప్లీట్గా ప్రొవైడ్ చేసే వాళ్ళ ఆర్గనైజేషన్, కంపెనీ వాళ్ళు కాదు. కంప్లీట్గా ఆర్గనైజేషన్ ఎవరంటే ఎవరైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ ఆర్గనైజేషన్. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ సర్వర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని వాళ్ళకి ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంప్లీట్గా ప్రైవేట్ పబ్లిక్ క్లౌడ్గా యూజ్ చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేసెస్లో ప్రైవేట్ క్లౌడ్కి ఇవ్వాలంటే ఇలా ఒక స్ప్లిట్ చేసుకుని ఇది పబ్లిక్ క్లౌడ్కి యూజ్ చేస్తారు, ఇది పబ్లిక్ క్లౌడ్కి యూజ్ చేస్తారు, ఇది ప్రైవేట్ క్లౌడ్కి యూజ్ చేస్తారు అనమాట. ప్రైవేట్ క్లౌడ్కి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించిన సెక్యూరిటీస్ ఉంటాయో దీనికి సెపరేట్. ఓకేనా, ఇది ఎవరైతే ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేస్తారో దానికి ఆఫ్ చేసి, అంటే పీసెస్ ఆఫ్ చేరు జస్ట్ వాళ్ళకి ఐడీస్ ఉంటాయి కదా, దాని ప్రకారం దీన్ని యాక్సెస్ చేసుకుని ఇది కంప్లీట్గా సెపరేట్గా ప్రైవేట్ క్లౌడ్కి యూజ్ చేస్తారనమాట. నేను ఏదైతే ప్రీవియస్గా చెప్పానో ఎన్క్రిప్షన్, ఫైర్ వాల్స్, గేట్వేస్, ఇవన్నీ దీనికి సెపరేట్ ఉంటాయి అన్నమాట. దీనికి సెపరేట్ ఉంటాయి. దీనికి సంబంధించిన ఆపరేషన్ సెపరేట్గా ఉంటుంది, దీనికి సంబంధించిన ఆపరేషన్ సెపరేట్గా ఉంటుంది. అదనమాట ఎక్స్టర్నల్ హోస్టెడ్ ఆర్గనైజేషన్కి ఆన్ ప్రెమిస్ ప్రైవేట్ హోస్టెడ్ ఆర్గనైజేషన్కి డిఫరెన్స్ అనమాట. ఓకేనా, ఇది కంప్లీట్గా ప్రైవేట్ క్లౌడ్ గురించి. ఇందులో నేను చెప్పినట్టు సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, కస్టమైజేషన్స్ ఉంటాయి. ఓకేనా, కస్టమైజేషన్స్ ఉంటాయి, కానీ కాస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఏదైతే పబ్లిక్ క్లౌడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకోవడం ఒక 20,000 అనుకుంటే ఎగ్జాంపుల్గా రఫ్ ఫిగర్ ఇది వచ్చేప్పటికి అప్రాక్సిమేట్లీ 50,000 పైనే ఉంటుంది, మోర్ దెన్ 50,000 ఉంటుంది, గ్రేటర్ దెన్ 50,000. ఎందుకంటే దీనికి ఆపరేషన్స్ కానీ అన్నీ సెపరేట్ అనమాట. ఇది కంప్లీట్గా ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో, ఏ కంపెనీ అయితే ఈ ప్రైవేట్ లోన్ పర్చేస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన గైడ్లైన్స్ తగ్గట్టుగా ఈ ప్రైవేట్ లోన్ని వాళ్ళు కస్టమైజ్ చేసి కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఇది ప్రైవేట్ క్లౌడ్ అంటే.
అర్థమైంది కదా? ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రివైజ్ చేసుకోండి, మీకు కంప్లీట్గా అయితే ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నేను మళ్ళీ ప్రీవియస్గా చెప్పినట్టు రీసెంట్గా ఒక అకాడమీ అయితే స్టార్ట్ చేశాను, విజన్ స్కిల్ అకాడమీ. అందులోని HTML, CSS, పైథాన్, SQL, జావాస్క్రిప్ట్ గురించి అయితే 2 to 2.5 months అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే నేను మీతో మాట్లాడుతున్నానో కంప్లీట్గా 2 way ఆఫ్ ఇంటరాక్షన్ ఉంటుంది. మనం సపరేట్గా టాస్క్ ఇస్తాం, దాని రెస్పాన్స్ చూసుకుంటాం, అన్నీ అయితే చేస్తాం. ఓకేనా? ఏదైతే నోట్స్ కానీ PPT కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదంతా ఫ్రీగానే యాక్సెస్ చేయొచ్చు ఆ టైంలో. సపరేట్గా మీరైతే మనీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో.